ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వలన ప్రపంచవ్యాప్తంగా ఎడ్యుకేషన్ లో విపరీతమైన చేంజెస్ రాబోతున్నాయి. స్కూల్స్ లో కావచ్చు, కాలేజెస్ లో కావచ్చు, కోచింగ్ లో కావచ్చు, స్కిల్స్ లో కావచ్చు, ప్రతి చోట కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొన్ని అడ్వాంటేజెస్ ని, కొన్ని డ్రాబ్యాక్స్ ని తీసుకొస్తుంది. ఈ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఎడ్యుకేషన్ లో వచ్చేటటువంటి కొన్ని బెనిఫిట్స్, ఒక టాప్ 10 బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీనిలో వచ్చే ప్రాబ్లమ్స్ ని కూడా ఇంకొక వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. సో టాప్ 10 బెనిఫిట్స్. సో ఏఐ వలన ఎడ్యుకేషన్ లో వచ్చేటటువంటి ఒక 10 చేంజెస్ ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, ఖచ్చితంగా ఎడ్యుకేషన్ లో వచ్చేటటువంటి ప్రధానమైన చేంజ్ ఏంటంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్. అంటే ప్రతి స్టూడెంట్ కి తన ఓరియంటేషన్ లో అసెస్మెంట్స్ ఇవ్వటం, ఇలా పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనేది ఖచ్చితంగా వచ్చేటటువంటి ప్రధానమైన చేంజ్ అని చెప్పుకోవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక క్లాస్ లో 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో రవి అనే స్టూడెంట్ మ్యాథ్స్ లో ఆల్జీబ్రాలో వీక్ అనుకుందాం, సీత అనే స్టూడెంట్ జామెట్రీలో వీక్ అనుకుందాం. ఇప్పుడు ఏఐ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే రవికి ఎక్స్ట్రా ఆల్జీబ్రా ప్రాక్టీస్ ఇస్తుంది, సీతకి ఎక్స్ట్రా జామెట్రీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. అంటే సేమ్ క్లాస్ లో డిఫరెంట్ లెర్నింగ్ అనేది ఈచ్ స్టూడెంట్ కి వచ్చే అవకాశం ఉంది. ఇది ఏఐ వలన చాలా సింపుల్ గా పాసిబుల్ అవుతుంది. మామూలుగా హ్యూమన్స్ అంటే ఒక టీచర్ చేయాలి అంటే ఈ వర్క్, సో టీచర్ అంటే ప్రతి 40 మందికి చాలా ఎక్కువ మంది టీచర్స్ అవసరం అవుతారు. అలాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఈ పర్సనలైజ్డ్ లెర్నింగ్ ద్వారా ప్రతి స్టూడెంట్ కి కూడా వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్ అవుతారు అనేటటువంటి లెర్నింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. సో ఇది ఎడ్యుకేషన్ లో పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనేది ఏఐ వలన చాలా సింపుల్ గా పాసిబుల్ అవుతుంది. సెకండ్, సో ఏఐ వలన వచ్చేటటువంటి సెకండ్ బెనిఫిట్ వచ్చేటప్పటికి 24/7 ఏఐ ట్యూటర్. అంటే ఒక స్టూడెంట్ కి డౌట్స్ ఉన్నాయి, తనకు ఫిజిక్స్ అర్థం కావటం లేదు, లేకపోతే ఇంటర్మీడియట్ లో ఉన్నాడు, ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చాలా టఫ్ గా ఉన్నాయి, సో కెమిస్ట్రీలో కూడా క్యాలిక్యులేషన్స్ అర్థం కావటం లేదు, ఇలా ఆ స్టూడెంట్ సఫర్ అవుతున్నాడు. తన సీనియర్ లెక్చరర్ అడిగాడు, అలాగే అసిస్టెంట్ లెక్చరర్ అడిగాడు, వాళ్ళు బిజీగా ఉండటం, లేదా తను 2-3 సార్లు అడగలేకపోవటం, లేదా ఆ డౌట్స్ క్లాస్ పెట్టినప్పుడు ఆ డౌట్స్ టాపిక్ ఉన్నప్పుడు తను ఆబ్సెంట్ అవ్వటం, ఇలా ఏదో రీజన్ వలన తను డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి సో కుదరటం లేదు. సో అలాంటప్పుడు అంటే రిసోర్సెస్ అవైలబిలిటీ అంటాం, అంటే లెక్చరర్ అవైలబుల్ గా లేకపోవటం. సో ఇలాంటప్పుడు ఏమవుతుంది అంటే సో తను టీచర్ కి ఫోన్ చేయలేడు, కానీ ఏఐ ట్యూటర్ హెల్ప్ తో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్, సో అలాంటి ప్రాబ్లమ్ కి సిమిలర్ ఎగ్జాంపుల్స్ ఇవ్వటం, రిపీటెడ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు సో మీరు చాట్ జీపీటీ కానీ క్లౌడ్ కానీ ఇలాంటి వాటితో సో చాలా ఏఐ ట్యూటర్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో చాలా మంది ఈవెన్ డల్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు నో ఫియర్, నో షేమ్, ఫుల్ క్లారిటీ అని చెప్పొచ్చు. థర్డ్ వన్, ఏఐ వలన ఎడ్యుకేషన్ లో వచ్చేటటువంటి థర్డ్ చేంజ్, సో టీచర్ సపోర్ట్. సో ఇప్పుడు ఒక టీచర్ 5 సెక్షన్స్ టీచ్ చేస్తున్నారండి. సో టీచర్ కి వర్క్ లోడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ 5 సెక్షన్స్ క్లాసెస్ చెప్పాలి, లెసన్ ప్లానింగ్ చేసుకోవాలి, క్వశ్చన్ పేపర్స్ క్రియేట్ చేయాలి, క్వశ్చన్ పేపర్స్ కరెక్షన్ చేయాలి, వాటికి అనాలిసిస్ చేయాలి. సో ఈ ఏరియాలో ఏఐ అనేది ఎడ్యుకేషన్ లో టీచర్ కి కూడా హెల్ప్ అవుతుంది. అంటే ఆటో క్వశ్చన్స్ జనరేషన్ కానీ, లెసన్ ప్లాన్స్ డ్రాప్ చేయడం కానీ, అంటే టీచర్ కి టైం సేవ్ అవుతుంది. తద్వారా టీచర్ మోర్ రీసెర్చ్ చేయగలుగుతాడు, స్టూడెంట్ ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎలా మెంటారింగ్ చేయాలి అని చెప్పి. ఫోర్త్ బెనిఫిట్, ఇన్స్టాంట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అంటే ఇప్పుడు ట్రెడిషనల్ ఎగ్జామ్ మోడల్ లో ఇవాళ ఎగ్జామ్ పెడతారు, రిజల్ట్ 10 days తర్వాత ఇస్తారు. ఇప్పుడు ఏఐ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎగ్జామ్ కండక్ట్ చేస్తే రిజల్ట్స్, ఎనాలిసిస్ అన్ని కూడా ఇమీడియట్ గా చేసే ఛాన్స్ ఉంటుంది. సో స్టూడెంట్ నోస్ వేర్ హీ ఈస్ రాంగ్ ఇన్స్టాంట్లీ, అంటే ఇప్పటికిప్పుడే స్టూడెంట్ కి తెలుస్తుంది. సో టైం తగ్గిపోతుంది, స్టూడెంట్ ఎగ్జామ్ కి ఎనాలిసిస్ కి మధ్యలో టైం చాలా తగ్గుతుంది. ఫిఫ్త్ వన్, జనరల్ గా ఎడ్యుకేషన్ లో మనం ఒప్పుకోకపోయినా సో అర్బన్ లో అంటే సిటీస్ లో ఎక్కువ మంది టాప్ టీచర్స్ ఉండడానికి ఇష్టపడతారు. సో విలేజెస్ కి, రూరల్ ఏరియాస్ కి వెళ్ళేటప్పటికి సో అక్కడ కూడా బెస్ట్ టీచర్స్ ఉంటారు, కానీ కొన్ని స్కూల్స్ లో అవైలబిలిటీ, కొన్ని కాలేజెస్ లో అవైలబిలిటీ ఉండకపోవచ్చు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఈక్వల్, అంటే ఒక అర్బన్ స్టూడెంట్ ని, ఒక రూరల్ స్టూడెంట్ ని, టీచర్స్ బెస్ట్ గా ఉన్న కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ ని, టీచర్స్ డల్ గా ఉన్న అంటే టీచర్స్ సరైన టీచర్స్ లేని స్కూల్లో కాలేజ్ లో ఉన్న స్టూడెంట్స్ ని, సో రిసోర్సెస్ అవైలబిలిటీ అనేది చాలా ఈక్వల్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏఐ వీడియోస్ వస్తున్నాయి, ఏఐ ట్యూటర్స్ వస్తున్నారు, ఏఐ ప్రాక్టీస్ టెస్ట్లు వస్తున్నాయి. సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోస్ కానీ ఏఐ ట్యూటర్స్, అంటే ఒప్పుకుంటాను నేను ఈ స్టేజ్ లో వాటిలో ఇంకా పర్ఫెక్షన్ ఉండకపోవచ్చు, బట్ వచ్చే రోజుల్లో ఏఐ ట్యూటర్ అనే కాన్సెప్ట్, ఏఐ వీడియోస్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తుందంటే మీరు స్టూడెంట్ ఏ లొకేషన్ లో ఉన్నా, స్టూడెంట్ ఎంత ఫీజు కట్టినా సరే సో క్వాలిటీ అనేది ఈక్వల్ గా వచ్చేలాగా, సో స్టూడెంట్ కి ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చేలాగా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తక్కువ కాస్ట్ లో ఎక్కువ నాలెడ్జ్ వచ్చేలాగా ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడబోతుంది. ఇప్పుడు అందరికీ ఇది అర్థం కాకపోయినా కొన్ని రోజుల తర్వాత దీని వాల్యూ 1-2 years లో ఏఐ ట్యూటర్, అలాగే ఏఐ డౌట్స్ క్లారిఫికేషన్, ఇవన్నీ కూడా చాలా చాలా పాపులర్ అవబోతున్నాయి. తద్వారా ఇండియా
ఇండియాలో ఎడ్యుకేషన్ సెగ్మెంట్లో ఈక్వాలిటీ అనేది రూరల్ ప్లేసెస్లో వచ్చేటటువంటి ఛాన్స్ ఉందనేది నా బలమైన అభిప్రాయం. సో 6th, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చేటటువంటి ఇంకొక ప్రధానమైన చేంజ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్లో ఇంటరాక్టివ్ లెర్నింగ్. అంటే ఇప్పుడు ఒక హిస్టరీ లెసన్ జరుగుతుందండి, ఒక ఫ్యాకల్టీ హిస్టరీ లెసన్ చెప్తున్నాడు, World War II గురించి చెప్తున్నాడు. ఏం చేస్తారు స్టూడెంట్స్? ఒక టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అందులో ఇమేజెస్ చూసి దాని ద్వారా World War II ఊహించుకుంటారు. అంటే రీడింగ్ ద టెక్స్ట్ బుక్ అండ్ విజువలైజింగ్ ద ఇమేజెస్ ఇన్ ద టెక్స్ట్ బుక్. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ఏఐ వలన ఇంటరాక్టివ్ టైమ్ లైన్స్ కానీ, విజువల్ సిమ్యులేషన్స్ కానీ, క్వశ్చన్ బేస్డ్ లెర్నింగ్ కానీ, అంటే స్టిల్ హిస్టరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఏఐ ద్వారా నేర్చుకోవచ్చు. ఎందుకంటే మోర్ విజువలైజ్డ్ లెర్నింగ్ అనేది వస్తుంది, మోర్ కంటెంట్ బేస్డ్ లెర్నింగ్ వస్తుంది. 7th, ఎడ్యుకేషన్ లో ఏఐ వల్ల వచ్చి ఇంకొక చేంజ్ వచ్చేటప్పటికి ఎర్లీ వీక్నెస్ డిటెక్షన్. అంటే స్టూడెంట్ కన్సిస్టెంట్ గా ఒకటే టైప్ ఆఫ్ మిస్టేక్స్ చేస్తున్నప్పుడు ఆ క్లాస్ లో టీచర్ ఫైండ్ అవుట్ చేసి కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఒక బెస్ట్ టీచర్ ఉంటే అది ఆటోమేటిక్ గా చేస్తారు అది. సో ఒకవేళ బెస్ట్ టీచర్ లేకపోయినా సరే, సో ఏఐ ఏం చేస్తుంది అంటే ఒక డాష్ బోర్డ్ ని ఇస్తుంది, ఒక అనాలిటిక్స్ ఇస్తుంది. ఆ అనాలిటిక్స్ లో ఏముంటుంది? సో పలానా స్టూడెంట్ ఫ్రాక్షన్ అనే కాన్సెప్ట్ లో వీక్ ఉన్నాడు, పలానా స్టూడెంట్ ఇనార్గానిక్ టాపిక్స్ లో వీక్ ఉన్నాడు కెమిస్ట్రీలో, సో పలానా స్టూడెంట్ ఫిజిక్స్ క్యాలిక్యులేషన్ చేయలేకపోతున్నాడు. ఇలాంటివి చాలా క్లియర్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనాలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డాష్ బోర్డ్ అనేటటువంటిది వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఎర్లీగా ఆ స్టూడెంట్ ఏ ఏరియాలో మిస్టేక్ చేస్తున్నాడు అనేది డిటెక్ట్ చేయగలిగితే కరెక్ట్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. తర్వాత 8th, ఏఐ వలన ఎగ్జామ్ స్ట్రెస్ కూడా కొంత రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే డైలీ స్మాల్ ఏఐ టెస్టులు తీసుకోవచ్చు, వీక్లీ ఫీడ్బ్యాక్ వస్తుంది, మంత్లీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దీని ద్వారా నో లాస్ట్ మినిట్ ప్రెషర్. సో కాన్ఫిడెంట్ అనేది స్టూడెంట్ కి ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏఐ వలన స్టూడెంట్స్ కే కాదు ఎంటైర్ ఎడ్యుకేషన్ సెగ్మెంట్ లో, అంటే టీచర్స్ టైం తగ్గుతుంది, పేపర్ క్రియేషన్ టైం తగ్గుతుంది, సో పేపర్ కంపారిజన్ చేసుకోవచ్చు. కాబట్టి స్టూడెంట్ మీద ప్రెషర్ తగ్గించడానికి కూడా ఏఐ ఉపయోగపడుతుంది. 9th, ఏఐ వలన ఒక స్టూడెంట్ ఈ బట్టి మెమరీ అంటే గుర్తు పెట్టుకునే విధానం పోయి, సో ఒక కాన్సెప్ట్ ని మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ తో అర్థం చేసుకోవడం కుదురుతుంది. ఒక టీచర్ ఒక టాపిక్ ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వగలండి? 10-20 ఎగ్జాంపుల్స్ తో చెప్పగలడు క్లాస్ ని. ఏఐ ట్యూటర్, ఏఐ వలన సో మీకు ఇచ్చే ఎగ్జాంపుల్స్ చాలా పెరుగుతాయి. అంటే ఒక విషయం ఎందుకు వస్తుంది అనేది, సో దాన్ని రకరకాల కాన్సెప్ట్స్ తో, రకరకాల టాపిక్స్ తో, రకరకాల క్వశ్చన్స్ అడిగి నేర్చుకోవచ్చు ఏఐతో. దానివల్ల ఏమవుతుందంటే ఆ కాన్సెప్ట్ ని మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ద్వారా అర్థం చేసుకోవడం ద్వారా బట్టి పట్టడం ఆపేసి, సో ఒక లాజికల్ గా అర్థం చేసుకోవడానికి స్టూడెంట్ ట్రై చేసేటటువంటి ఛాన్స్ కూడా దీనిలో ఉంది. సో ఏఐ ఇంప్రూవ్స్ అండర్స్టాండింగ్, నాట్ ఓన్లీ మెమరైజింగ్. అలా అని ఏఐ వలన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఏఐ పాజిటివ్ ఇంపాక్టే కాదు, నెగిటివ్ ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది. అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో ఏఐ ఫ్యూచర్ జాబ్ స్కిల్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. 10th పాయింట్, ఎలా అంటే అసలు ఏఐతో ఎలా ప్రాంప్ట్ చేయాలి, ఏఐతో క్వశ్చన్స్ ఎలా అడగాలి, అంటే తర్వాత ఈ పిల్లలు ఎడ్యుకేషన్ లో నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేటప్పటికి ఏఐ అనేది అందరికి ఒక కామన్ ప్లాట్ఫామ్ లాగా అయిపోతుంది. అంటే మనం ఇప్పుడు ఇంటర్నెట్ ఎలా వాడుతున్నాం, అప్పుడు ఏఐ అలా వాడతారు. కాబట్టి ఏఐ ఇంటరాక్షన్ ఎక్కువ ఉండటం వలన డెఫినెట్ గా సో ఇది ఒక స్కిల్ కింద కంపెనీస్ తన ఎడ్యుకేషన్ లో యాక్సెప్ట్ చేసేటటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇలా పాజిటివ్ సైడ్ లో కూడా ఏఐ ట్యూటర్ కానీ, ఏఐ 24/7 డౌట్స్ క్లారిఫికేషన్, ఏఐ పర్సనలైజ్డ్ లెర్నింగ్, ఇలా చాలా బెనిఫిట్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని. సో స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, కోచింగ్ సెంటర్స్ కానీ ఏ మెథడ్ లో అప్స్కిల్ అవ్వాలన్నా సరే ఏఐ ప్లాట్ఫామ్స్ ని ఎడ్యుకేషన్ లో ఇన్వాల్వ్ చేస్తే డెఫినెట్ గా గ్రోత్ ఉంటుంది అనేది నేను బలంగా భావిస్తున్నాను. అయితే ఏఐ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ స్కూల్ ఏజ్ లో పిల్లలు ఏఐని మిస్యూజ్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది. అంటే థింకింగ్ ఆపేసి వైబ్ థింకింగ్, అంటే ఒక కాన్సెప్ట్ ని ఏఐ వాడి ఒక కాన్సెప్ట్ లో 10 ఎగ్జాంపుల్స్ తీసుకోవాలనేది పాజిటివ్ ఆస్పెక్ట్. ఏఐ వాడి అసలు ఆ కాన్సెప్ట్ ని, అంటే చాలా చోట్ల ఏం చేస్తున్నారంటే అసైన్మెంట్స్ ఆన్సర్స్ అందరూ చాట్ జీపీటీలో ఫిల్ చేసి ఇచ్చేసేయటం, లేకపోతే ఏఐని అంటే అన్నెసెసరీ టాపిక్స్ వైపుకి ఎక్కువగా వాళ్ళు యూటిలైజ్ చేయటం, టైం వేస్ట్ చేసుకోవటం, అంటే థింకింగ్ స్టాప్ చేసేసి ఏఐ చాట్ జీపీటీ మీద డిపెండ్ అవటం, ఏఐ మీద డిపెండ్ అవటం అనేది రాంగ్ ఆస్పెక్ట్. ఎక్కువ అన్నెసరీ టైం వేస్ట్ చేయటం అనేది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని ఎడ్యుకేషన్ లో పాజిటివ్ ఆస్పెక్ట్ లో ఎలా ఉంటుంది, అదే విధంగా దాన్ని నెగిటివ్ ఆస్పెక్ట్ లో తీసుకుంటే కూడా చాలా డ్రాబ్యాక్స్ ఉంది. ఏఐ వలన ఎడ్యుకేషన్ వచ్చే డ్రాబ్యాక్స్ గురించి కూడా నేను సపరేట్ గా ఒక వీడియో చేస్తాను. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ లో చాలా చేంజెస్ అని తీసుకురాబోతుంది అనేది ఖచ్చితంగా ఎవిడెంట్. ఇది ఇప్పుడు ఆల్రెడీ చాలా ప్లాట్ఫామ్స్ ఇలాగే డెవలప్ అవుతుంది కూడా.